రైతులకు ఈ సీజన్లో అన్ని రకాల విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలోని రైతాంగం జనుము విత్తనములను వినియోగించుకొని వివిధ రకాల పంటలను ఉత్పత్తి పెంచుకోవాలని సూచించారు. నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ లిమిటెడ్ నల్గొండలో శుక్రవారం జనుము విత్తనాల విక్రయాలను కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రైతాంగం జనుము విత్తనాలను వినియోగించుకొని వివిధ రకాల పంటలను ఉత్పత్తిని పెంచుకోవాల్సిందిగా సూచించారు. జిల్లాలో అనేక చోట్ల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు పూర్తి కావచ్చిందని తెలిపారు. నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ లిమిటెడ్ బిజినెస్ మేనేజర్ నాగిళ్ల మురళి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా నష్టాల్లో ఉన్న డీసీఎంఎస్ ప్రస్తుతం 4 కోట్ల లాభాలలో ఉందని తెలిపారు. మారుమూల గ్రామాల్లో కూడా యూరియా అందించడంలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. నల్గొండ మాజీ జడ్పీటీసీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ రానున్న సీజన్ను దృష్టిలో ఉంచుకొని రైతులకు అన్ని రకాల విత్తనాలను ఎరువులను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఎరువులు విత్తనాలను అందించడంలో రైతులకు ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, డిఏఓ, జిల్లా సహకార అధికారి ఏవో శ్రీనివాసులు, పంచాయతీ సెక్రటరీల సంఘం అధ్యక్షుడు కాశీం, సెక్రటరీ సతీష్, ట్రెజరర్ గీతాంజలి, టీఎన్జీఓస్ కార్యవర్గ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.